హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ దివ్యా కంకంటి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. మీ గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఈ వీడియోలో మనం వచ్చేసి రాగి పిట్టు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అండ్ ఇది బాగా ఎముకలకి చాలా యూజ్ అవుతుందండి. ఎముకలు చాలా గట్టిగా తయారవుతాయి, బోన్ హెల్త్ అనమాట. అండ్ పిల్లలకు కూడా ప్రతి తల్లి పెట్టాల్సినటువంటి ఫుడ్ అండి. ఇది కంపల్సరీగా పెట్టాలి. అండ్ పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతాయి ఇది తినడం వల్ల. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఈ వీడియోలో. మీరు డైరెక్ట్గా అది పౌడర్ లాగా తినేయచ్చు. ఈ విధంగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కూడా చేసుకొని తినొచ్చు అనమాట. అండ్ రక్తహీనతని కూడా తగ్గిస్తుందండి ఈ రాగిపిట్టు. రాగిపిండి అనేవి మన హెల్త్కి చాలా మంచివి. మనం రాగి జావా, నార్మల్గా రొట్టి, ఇంకా ఇవన్నీ చాలా చేసుకొని తింటాం, దోశలు, ఇడ్లీలు. ఇదైతే ఆవిరిలో ఉడికిస్తాం కాబట్టి చుక్క నూనె కూడా అవసరం లేదండి. చాలా ఈజీ రెసిపీ. వన్స్ మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇది చేసుకోవడానికి మనం యాక్చువల్గా రాగులు తీసుకొని మిక్సీ పట్టుకొని జల్లించుకొని కూడా చేసుకోవచ్చు. మీ దగ్గర డైరెక్ట్ రాగి పిండి ఉంటే అలాగే కూడా చేసుకోవచ్చు అనమాట. ఒక బౌల్ తీసుకొని అందులోకి నేను 2 కప్స్ రాగి పిండి తీసుకున్నాను. ఇది నేను నార్మల్గా రాగులని పొడి చేసి, అదే మనం గిన్నెలో పట్టిస్తాం కదా, ఆ విధంగా పట్టించి తీసుకున్నాను. మీరు షాప్లో దొరికితే షాప్లో కూడా కొనుక్కోవచ్చండి. ఇందులోకి కొన్ని వాటర్ ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి. పొడి పొడిగా ఉండాలండి పిండి. మనం ఇలా చేత్తో ఒత్తినప్పుడు ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి. అండ్ విరగొట్టినప్పుడు విడిపోవాలండి. ఆ విధంగా కన్సిస్టెన్సీ ఉంటేనే అది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రాగిపిట్టు అనేది మనం ఈ పిండి కలపడంలోనే ఉంటుందండి మెయిన్గా. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దు, మరీ తక్కువగా వేయొద్దు. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మీరు ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కూడా పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఇందులో ఏమీ యాడ్ చేయని అవసరం లేదండి. డైరెక్ట్గా కొన్ని వాటర్ యాడ్ చేసి మీకు అవసరమైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ముద్దలా అవ్వాలి. విరగొడితే విడిపోవాలన్నమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అండ్ ఇది అట్లీస్ట్ మీరు మంత్లీ 2 టైమ్స్ అన్నా తింటే మనకి నడుము నొప్పి రాకుండా ఉంటుందండి. మెయిన్గా డెలివరీస్ అయిన వాళ్ళకి కానీ, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి కానీ ఇది చాలా యూజ్ అవుతుంది. మగవాళ్ళు తినొచ్చు, లేడీస్ తినొచ్చు, జెంట్స్ ఎవరైనా తినొచ్చండి. దీనికోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకున్నాను. 3/4 వాటర్ తీసుకోవాలి. మరి దగ్గరికి కాకుండా హాఫ్ కంటే కొన్ని ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మనం కట్టేసుకోవాలండి. కాటన్ క్లాత్ అయితేనే పనికొస్తుంది, పాలిస్టర్ క్లాత్ అవన్నీ తీసుకోవద్దు. ఒక థ్రెడ్ తీసుకొని ఈ విధంగా మనం అంచులను కట్టేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో చేసుకోవచ్చు అని అనుకుంటాం, కానీ ఇడ్లీ కుక్కర్లో చేసుకుంటే అంత బాగుండదండి. అది కుక్కర్లో వాటర్లో పిండి పడిపోయి అది పొంగడం అంతా పాడైపోవడం ఉంటుంది. కాబట్టి క్లాత్లోనే ఉడికించుకోవాలన్నమాట. మనం రెడీ చేసుకున్నటువంటి పౌడర్ ఉంది కదా, అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ క్లాత్ పైన. ఇలా ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మొత్తం మీ దగ్గర ఎక్కువ పిండి ఉంటే 2 బ్యాచెస్ లాగా కూడా చేసుకోవచ్చండి. అక్కడ ఉడకడానికి, ఆవిరిలో ఉడకడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మనం ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా చిన్నగా ఫోక్ తోటి ఇలా పెట్టేసుకోవాలి. మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, దానిపైన ఇలా కవర్ చేయాలండి మొత్తము. మీరు తీసుకునే పిండిని బట్టి మీ సైజు, మీది ఒక గిన్నె మనం ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. మన దగ్గర ఉన్న కడాయి అయినా పర్వాలేదు, ఇలాంటి గిన్నెలైనా పర్లేదు. మీడియంలో పెట్టాలండి ఫ్లేము. మీరు తీసుకునే గిన్నె సైజుని బట్టి సైడ్కి అలా క్లాత్ రాకుండా కొంచెం కవర్ చేసుకోవాలి. ఒక 15 మినిట్స్ ఇలా మీడియంలో పెట్టిన తర్వాత చూడాలి. నేను ఇక్కడ 10 మినిట్స్ అప్పుడు చూశాను, ఇంకా ఉడకలేదు, పిండి తెల్లగానే అనిపిస్తుంది. మళ్ళీ క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మనం పైన గిన్నె పెట్టేసుకోవాలి. మొత్తం ఆవిరిలోనే ఉడకాలండి పిండి అనేది. చుక్క నూనె ఉండదు, ఏముండదు. తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ తెరిచి చూశాను, ఇంకొద్దిగా ఉడకలేదు అనిపించింది. 15 మినిట్స్కి తెరిచి చూస్తే ఇక్కడ పర్ఫెక్ట్గా అనిపించిందండి. యాక్చువల్గా చాక్లెట్ కలర్లోకి వచ్చేయాలన్నమాట పిండి, తెల్లగా ఉండకూడదు. ఈ పిండిని మనం బౌల్లోకి తీసేసుకోవాలి వెంటనే. చూడండి ఎంత బాగా పర్ఫెక్ట్గా ఉడికిందో. ఈ విధంగా చాక్లెట్ కలర్లోకి వచ్చేయాలి.
ఇందులోకి నేను 2 కప్స్ పిండి తీసుకున్నాను కదా, 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. మీ స్వీట్కి తగినట్టుగా మీరు 1.5 కప్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ తురిమిన బెల్లం 1 కప్ యాడ్ చేశాను. ఇక్కడ ఎండు కొబ్బరి కూడా యాడ్ చేశాను. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి కూడా యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి అండ్ ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. సూపర్ హెల్దీ ఫుడ్. మీ ఇంట్లో కనుక ఆడపిల్లలు ఉంటే కంపల్సరీ ఈ ఫుడ్ అయితే ప్రిఫర్ చేయండి. అట్లీస్ట్ మంత్లీ 2 టైమ్స్ అన్నా తినడానికి. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి. ఇది 1 డే మాత్రమే నిల్వ ఉంటుంది, ఆవిరిలో ఉడకబెట్టుకున్నాం కాబట్టి. ఒకవేళ మీకు నెక్స్ట్ డే తినాలనిపిస్తే ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఈ విధంగానే ఆవిరి పైన వేడి చేసుకొని తినేయచ్చండి.